దేవుని ప్రియమైన బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎనలేని స్తుతులు చెల్లునుగాక. దేవుని బిడ్డారా, ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా చూడండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాతో కూడా మీరు పంచుకోవచ్చు. నేను, నా కుటుంబము, నాకు ఇచ్చిన సంఘములన్నీ కూడా మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాయి. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం కానీ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుంది. గతించిన కొన్ని భాగాల్లో దేవుని సన్నిధి అంటే ఏమిటి మనం చూసాం. అలాగే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అంటే, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే, దేవుని ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏంటి మన కర్తవ్యం, ఏంటి మన బాధ్యత, అనేక విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ భాగంలో దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీడియా ద్వారా ఎంతమంది టీవీల ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరినీ ఇప్పుడే దర్శించు నాయన. మీ నామంలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచుకోండి. నాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం ఇప్పుడే మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ద్వారా దేవుడు దేని బిడ్డారా మనల్ని నడిపిస్తున్నాడు. వారు నాకు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించేదను అని వాగ్దానం చేశాడు దేవుడు. మనం ప్రార్థన ద్వారా దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని సహాయాన్ని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన మొర ఆలకించి మనలను తన ఆత్మతో నడిపిస్తున్నాడు. కనుక దేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో మనకేమీ దొరుకుతుంది. మనం చూసాం, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నీతిని కలిగి ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే తగ్గింపు కలిగి ఉండాలి, క్షమించవలసిన వారిని క్షమించాలి. దేని బిడ్డలారా, అనేక అంశాలు మనం చూసాం. దేవుని వాక్యాన్ని గైకునే వారిగా ఉండాలి. దేని బిడ్డలారా, దేవుడే మనలను ఆయన సన్నిధిలో జీవించినట్లు మనల్ని చేర్చుకుంటున్నాడు అని చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కోసం సిలువకు అప్పగించుకున్నట్టు ద్వారా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా, నిర్దోషులుగా, మరి నిష్కళంకులుగా మనం జీవించినట్లు మనల్ని యోగ్యులుగా దేవుడు చేస్తున్నాడు. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి ఆయనను సేవించడానికి మన మనస్సాక్షిని సిద్ధపరుస్తుంది. అనేక విషయాలు మనం చూసాం. ఈ భాగంలో చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుంది. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిని ఇంత ప్రాముఖ్యమని మనం తెలుసుకున్న తర్వాత ఆయన సన్నిధిలో మనం పొందుకుంటున్నది ఏమిటి అని కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఒకసారి బైబిల్లోకి వెళదాం. దేని బిడ్డలారా, ఆదికాండం 17వ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. దేని బిడ్డలారా, దేవుడు ఆయన సన్నిధిలో నిందారహితముగా జీవించమంటున్నాడు. నిందారహితులుగా జీవిస్తే ఆయన చేస్తున్నది ఏంటి? ఒక నిబంధన చేస్తున్నాడు. అబ్రహాము అనే ఒక మనిషి మధ్య, ఒక మనిషితో దేవాది దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన దేని బిడ్డారా మనతో ఒక నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన. ఆయన పంపించిన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఒక నిబంధన చేశాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా నిత్య జీవము గలవారము. నిత్య జీవము మనలో ఉన్నది, మన ఆత్మలో నిత్య జీవం ఉన్నది, మన హృదయంలో నిత్య జీవం ఉన్నది. దేని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్ముడు నిత్య జీవాన్ని దయచేసేవాడు. ఆయన ఆత్మనే ఆ జీవజల నది మనలో ఊబికి పారుతుంది. దేని ప్రియబిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో దేవుడు తన పరిశుద్ధాత్మను సంచకరుగా అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడే నిత్య జీవము కలుగు చేయవాడు. ఆత్మానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు
ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను మనం కోస్తాం. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనందరికీ దేవుడు వాగ్దానం చేశాడు నిత్య జీవము. దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా సన్నిధిలో నిందారహితముగా ఉండు, నేను నీకు సంతానము కలుగ చేసి ఇదిగో ఇలాగ విస్తరింప చేయబోతున్నాను అని గొప్ప నిబంధన చేశాడు దేవుడు. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు ఆయన మనతో చేస్తున్న ఆ నిబంధన శాశ్వతమైన నిబంధన, తప్పని నిబంధన, అది తప్పక నెరవేరే నిబంధన. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే జీవిస్తామో మన కార్యాన్ని సఫలపరిచే దేవుడు. అలా కుమారుని ఇచ్చిన దేవుడు, అలాగే ఆ కుమారుడు పెండ్లి వయసు వచ్చినప్పుడు దేని బిడ్డలారా, ఆ యొక్క కుమారుని కోసం పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని తన దాసుడైన ఎలియాజర్ను పంపిస్తున్నప్పుడు కూడా ఆయన ఆ దాసుడు అంటాడు కదా, అయ్యా ఒకవేళ ఆమె ఆ యొక్క పెండ్లి కుమార్తె ఇక్కడికి రానంటే నీ కుమారుని అక్కడికి తీసుకెళ్లాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు దేని బిడ్డలారా, అబ్రహాం చెప్పిన మాట, నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నాను ఆ దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు అని, నీ వెళ్ళే కార్యాన్ని సఫలపరుస్తాడు నా దేవుడు అని ఆయన చెప్పడం మనం వింటున్నాం. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అబ్రహాము జీవించడం అది వ్యర్థం కాలేదు. తన జీవితంలో దేని బిడ్డలారా ఎవ్వరూ తీర్చలేని లోటు, సంతానం అనే లోటును దేవుడు తీర్చాడు. ఆయన సన్నిధిలో అబ్రహాము నిందారహితముగా ఉన్నాడు. కాబట్టి దేని బిడ్డలారా తను తెచ్చుకున్న నిందలు బట్టి పశ్చాత్తాపడ్డాడు. తను తెచ్చుకున్న నిందలు బట్టి దేవుని దగ్గర మరి క్షమాపణ కోరుకున్నాడు. దేవునికి ఇక లోబడ్డాడు. ఇక దేవుని పిలుపుకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి జీవించడం మళ్ళీ ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుడు ఆయన సన్నిధిలో చేసిన నిబంధనను నెరవేర్చాడు. అంతేకాదు ఆయన సన్నిధిలో జీవించడం వల్ల దేవుడు నువ్వు చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది చేసినా దేవుడు సఫలపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నీ ముందర తన దూతను పంపించి నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. దేని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో మనం తప్పనిసరిగా జీవించినప్పుడు, నమ్మకస్తులుగా జీవించినప్పుడు, విధేయులై జీవించినప్పుడు మనం జీవించిన జీవితం వ్యర్థంగా పోదాం. దేవుడు ప్రతీదీ గ్రహిస్తున్నాడు కనుక, ప్రతీదీ తెలుసుకుంటున్నాడు కనుక, ప్రతి సంగతిని పరిశీలనగా తెలుసుకుంటున్నాడు కనుక ఏది వ్యర్థము కాదు. దేని బిడ్డలారా చూడండి, ఆయన నోవహుతో కూడా అంటున్నాడు, నీవే నా ఎదుట మరి నీతిమంతుడివై ఉండుట నేను చూశానంటున్నాడు. ఆయన ఎదుట అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో నోవహు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు, విశ్వాసంతో జీవించాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి చెప్పినది చెప్పినట్టు చేశాడు. అందుకే నోవహు తను రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనందరికీ కూడా గొప్ప పితరుడుగా, సజీవ సాక్షిగా, ఆయన గొప్ప మూలపితరుడుగా మనందరికీ ఉన్నాడు. ఆయన నా సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో మరి అబ్రహాము దేవుని సన్నిధిలో అలాగా నిందారహితంగా జీవించడం ద్వారా వాగ్దానాన్ని పొందుకున్నాడు. అలాగే తగిన కాలం వచ్చినప్పుడు ఆయన దూతను ముందుగా పంపించి తన కుమారుడికి వివాహం చూడడానికి, దేని బిడ్డారా ఆ యోగ్యురాలు ఎక్కడైతే దేవుడు సిద్ధపరిచి ఉంచాడో ఆ యొక్క సిద్ధపాటు కలిగిన భార్యను తీసుకురావడానికి దేవుడే తన దూతను పంపించి నడిపించినట్లు మనం చూస్తున్నాం. అలాగే దేని బిడ్డారా హన్నాను కానీ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆమె దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే ప్రార్థన చేసింది. దేని బిడ్డలారా మనము చేసే ప్రార్థన ఎప్పుడు కూడా ఆత్మతో చేసేవారిగా ఉండాలి, ఆత్మతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేని బిడ్డలారా చాలాసార్లు ఆచార ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. దేని బిడ్డలారా ఒక ప్రార్థన ఒక అలవాటుగా ఏదో ఒక మంత్రం చదివినట్టు ఆ మంత్రం ఆ మాటలు చెప్పేసి ఆమేన్ అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి చేస్తుంది.
హృదయ కుమ్మరింపు ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతావంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావని, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని, నీ అవసరతకు తగిన జవాబు ఆయన ఇస్తున్నాడని ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నువ్వు చేసే ప్రార్థన మనస్పూర్వకమైన ప్రార్థన చేయగలుగుతావు. దేని బిడ్డ, ఎప్పుడైతే మనస్పూర్వకమైన ప్రార్థన చేయగలుగుతావో ఆ ప్రార్థనకు దేవుడు ఆయన సన్నిధిలో ఆలకించి జవాబిస్తున్నాడు. పిల్లలు లేక పిల్లల కోసం ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి మరి ప్రార్థన చేస్తుంటే, ఆత్మ పూర్ణురాలై ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. రాజులు 2వ గ్రంథం 20:3 22:1 కూడా మనం చూసినట్లయితే హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడు అంటే తన్ను తాను తగ్గించుకొని, దేని బిడ్డారా, అయ్యా నేను నీ సన్నిధిలో ఏ విధముగా జీవించానో, యథార్థవంతుడనై ఎలా జీవించానో నన్ను ఒక్కసారి నీ కృపను బట్టి జ్ఞాపం చేసుకోనమని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు హిజ్కియాకు దేవుడు జవాబిచ్చాడు. ఆయుష్ పొడిగించాడు, తనకున్న బలహీనతను అనారోగ్యాన్ని స్వస్థపరిచాడు. దేని బిడ్డలారా, ఆయన ఆత్మచేత చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన సన్నిధిలో నువ్వు చేస్తున్నావని అర్థం. ఆయన ఆత్మచేత నువ్వు చేసే ప్రార్థన మాత్రమే ఆయన సన్నిధిలో వినబడుతుంది. ఆయన ఎలాగైతే మనను ప్రేరేపించి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడో అలాంటి ప్రార్థన మనం చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మనకు ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మనలో ఉండి ఆయన మనపక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనది, జవాబు తీసుకొచ్చే ప్రార్థన. దేని బిడ్డలారా, అలాగే ఆయన సన్నిధిలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు కానీ మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16:27 అలాగే కీర్తన 90:6 కూడా చూసినట్లయితే ఘనత, ప్రభావములు, బలమును, సంతోషమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేని బిడ్డ, నీకు ఘనత కావాలి. దేవుడు తన బిడ్డలను ఘనపరిచే దేవుడు. ఈ రోజుని చాలామంది మనుషులు దేవుడిని అవమానపరుస్తున్నారు, కానీ దేవుడు ఎంత మంచివాడో తెలుసుకుంటే విడిచిపెట్టం మనం. ఆయన మనలను ఘనపరిచే దేవుడు. దేని బిడ్డలారా, మనుషుల ఎదుట ఆయన మనలను ఘనపరిచే దేవుడు. నిన్ను సిగ్గుపడనివ్వడం. నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. దేని బిడ్డ, దేవునికి సాక్షిగా నువ్వు నిలబడుతున్నావా? బైబిల్ చెబుతుంది, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను వాణిని ఒప్పుకుంటానని ప్రభువు వాగ్దానం చేశారు. నిజమే, నిన్ను దేవుడు ఒప్పుకోవాలంటే, దేవుడు నిన్ను అనేక జనాంగాల ముందు నిలబెట్టాలి అంటే నీవు దేవుని కోసం నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. దేవుని ఆత్మచేతను సాక్షిగా నిలబడుతున్నప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. దేని బిడ్డలారా, ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలమును, సంతోషమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బలముంది. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మన జీవితంలో చాలాసార్లు పరిస్థితులను చూసి బలహీనమైపోతూ ఉంటాం. చిన్న చిన్న అనారోగ్యాలను చూసి బలహీనమైపోతూ ఉంటాం. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు వస్తే బలహీనమైపోతూ ఉంటాం. చాలాసార్లు దేని బిడ్డ, నిజమే, ఈ లోకంలో అనేకసార్లు శత్రువు ఎప్పుడైనా మనలను దాడి చేస్తుంటే బలహీనమైపోతూ ఉంటాం. మనుషుల నుంచి ఏదైనా నిందలు, ఒత్తిడులు వస్తే బలహీనమైపోతూ ఉంటాం. లేదు, ఇది లోకం. ఇది లోకంలో ఉన్న మనకు తప్పనిసరిగా దేవుని నామం నిమిత్తము నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవిస్తే శ్రమలు వస్తాయి. భయపడవలసిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యుందునని వాగ్దానం చేశాడు. నువ్వు ఒంటరివి కాదు, యుద్ధము నీది కాదు, దేవునిది. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నా సహోదరుడా, సహోదరి, ఆయన సన్నిధిలో బలం ఉంది. ఆత్మీయంగా దేవుడు మనను బలపరిచే దేవుడు, బలవంతులుగా చేసే దేవుడు. ఆయన కృపను బట్టి మనం బలవంతులై ఉండమని దేవుడు కోరుతున్నాడు. నిజమే, ఆయన బలవంతుడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా బలవంతులుగా ఉండాలి.
నిజమే, బలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము కలిగి ఉంటారని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక భూ దిగంతముల వరకు నాకు సాక్షులు ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. దేని బిడ్డ, నిజమే, భూ దిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండాలంటే దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధి మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన సన్నిధి మనలో ఉంటున్నప్పుడు మనము బలవంతులుగా ఉంటున్నాం. అంతేకాదు, ఆయన సన్నిధిలో మరొకటి ఏముందో తెలుసా? దేని బిడ్డలారా, కీర్తన 16:11 కానీ 68 అధ్యాయం 3వ వచనం కానీ చూస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఈ లోకంలో సంతోషాలు చాలా రకాలు. మనుషులు ఇచ్చే సంతోషాలు, లోకం ఇచ్చే సంతోషం, సాతానిచ్చే సంతోషం. దేని బిడ్డలారా, సాతానిచ్చే ప్రతీదీ కూడా రాంగ్ వే, తప్పుడు మార్గంలో ఇస్తూ ఉంటాడు, తప్పుడు త్రోవలు ఇస్తూ ఉంటాడు, తప్పుడు పనుల ద్వారా ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు వాడు దేవుని చిత్తానికి విరోధముగా చేయించి సంతోషం అనుభవించమంటూ ఉంటాడు. చాలా జాగ్రత్త, మోసపోవద్దు. సాతానిచ్చేది అంతా కూడా దేవుని చిత్తానికి విరోధమైనది. ఆ సంతోషం నీకు మంచిది కాదు. అలాగే మనుషులు ఇచ్చే సంతోషం నీకు మంచిది కాదు. లోకమిచ్చే సంతోషం నీకు మంచిది కాదు. దీని బిడ్డారా, శరీర సంబంధాలు మరి శరీరాన్ని ఎలాగూ సంతోషపరుచుకోవాలని చూస్తూ ఉంటారు. లోక సంబంధాలు లోకాన్ని ఎలా సంతోషపరచుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుని సంబంధాలు దేవునిని ఎలా సంతోషపరచాలి, దేవుని ఆత్మ దృష్టిలో ఎలాగా నేను జీవించాలి, నన్ను బట్టి దేవుడు ఎప్పుడు ఎలాగ ఆనందిస్తాడు అని దేవుని సంతోషపరిచే బిడ్డలుగా వారు ఎదురు చూస్తూ ఉంటారు. మనం దేని బిడ్డలారా, దేవుడు మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటికంటే గొప్ప సంతోషం దేవుడు మనకిస్తున్నాడు. ఈ దేవుడిచ్చే సంతోషం, ఆయన సన్నిధిలో ఉండే సంతోషమే రుచి చూడక ఎరుగక ఈ లోక సంబంధమైన టెంపరరీ తాత్కాలిక సంతోషాలకి మానవుడు గురైపోతున్నాడు. దేని బిడ్డలారా, త్రాగుడు తాత్కాలిక సంతోషం, దొంగతనం చేసి తెచ్చుకున్నదే తాత్కాలిక సంతోషం, మనుషులను మోసం చేసి బలాత్కారంగా సంపాదించి తెచ్చుకున్నదే తాత్కాలిక సంతోషం, వ్యభిచారం వల్ల కలిగే సంతోషం తాత్కాలిక సంతోషం, ఈ లోకం ఇచ్చేది తాత్కాలిక సంతోషం. ఈ లోకపు నటన గతించిపోతుంది, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఇవన్నీ కూడా టెంపరరీ సంతోషాలు ఇస్తూ ఉంటాయి. వస్తువులు టెంపరరీ సంతోషం, ఒక ఇల్లు, ఒక వాహనం, లేకపోతే ఒక వజ్రం, ఒక బంగారం, ఒక క్యాష్, ఈ లోకంలో ఏది సంపాదించినా తాత్కాలిక టెంపరరీ సంతోషం. మీరు అడగవచ్చు, ఈ భూమి మీద బహు ధనవంతులైన వారిని సంతోషంగా మీరు సంపాదించిన ధనాన్ని బట్టి మీకు సంతోషం ఉందా అని అడిగితే వారు చెప్తారు లేదు అంటారు. ఈ లోకం దేని బిడ్డారా, ఈ లోకం అంతా సంపాదించిన వాడి ప్రాణాన్ని వాడు రక్షించుకోలేడు. ఎందుకంటే దేని బిడ్డారా, మరి మరణము తప్పించుట దేవుని వశం. నువ్వు సంపాదించిన విస్తారమైన ధనము నీ ప్రాణాన్ని రక్షించలేదు. కాబట్టి ఎంత డబ్బున్నా సరే, ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, వారు లక్షలు కోట్ల రూపాయలు కట్టించుకుంటారు, కానీ మేము గ్యారంటీ మాత్రం ఇవ్వలేమంటారు. అప్పుడు అర్థమవుతుంది మనిషికి, అయ్యో ఎంత సంపాదించాను, ఎంత డబ్బు ఇస్తానంటున్నాను వైద్యులకి, అయినా నా ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు, నా ఆయుష్ వారు పొడిగించలేమంటున్నారు, గ్యారంటీగా నీ ప్రాణానికి మేము బాధ్యం, మేము ఇస్తాం, నీకు ప్రాణం ఇస్తాం, నీకు ఆయుష్ ఇస్తాం అని చెప్పలేకపోతున్నారు. నేను డబ్బు ఇస్తానని, ఎంత కావలిస్తా అంత డబ్బు ఇస్తానని ఎంత ధైర్యంగా చెప్తుంటే వాళ్ళు ఆ ధైర్యంతో నాకు చెప్పలేకపోతున్నారు ఏంటని అప్పుడు తెలుస్తుంది. ఈ లోకం దేని బిడ్డలారా, ఈ లోకం ఇచ్చే సంతోషం టెంపరరీ, ఈ యొక్క ధనం ఇచ్చే సంతోషం టెంపరరీ, మనుషులు ఇచ్చే సంతోషం టెంపరరీ, సిరి సంపదలు ఇచ్చే సంతోషం టెంపరరీ, అధికారం టెంపరరీ. దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా టెంపరరీ, తాత్కాలికమైనవి. కానీ దేవుడిచ్చే సంతోషం ఎవ్వడు దొంగిలించలేడు.
దేవుడిచ్చే నెమ్మది ఎవ్వడు దొంగిలించలేడు. దేవుడిచ్చే ఆనందం ఎవ్వడు దొంగిలించలేడు. దేవుడిచ్చేది ధనంతో కొనలేం. దేవుడిచ్చేది మనం కష్టపడి సంపాదించుకోలేం. దేవుడిచ్చే సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం మన ప్రయాస, మన కష్టం చేత సంపాదించుకోలేం. దేవుడే. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి విశ్వాసము ద్వారా ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. దేవుడిచ్చే సంతోషానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఈ లోక సంతోషాల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా ప్రయాసపడాలి నువ్వు. కానీ దేవుడిచ్చేది ఉచితం. కేవలం విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు. నా సహోదరుడా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషం ముందు మన శ్రమలు గొప్పవి కాదు. ఆయన ఇచ్చే సంతోషం ముందు అసలు మనం ఎదుర్కొంటున్న ఏ ఇబ్బంది, ఏ యొక్క కష్టము, ఏ బాధ, ఏ నొప్పి అవి కానే కాదు. అసలు అవి ఎన్నదగినవి కాదు. అసలు అంత సంతోషం. దేని బిడ్డలారా, ప్రభు మన మీద ఉన్న ప్రేమను బట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఎందుకో తెలుసా? మన మీద ఉన్న ప్రేమ. మనము దేవుని మీద ఉన్న ప్రేమతో ఈ లోకాన్ని జయించగలం. మనం దేవుని మీద ఉన్న ఆ ప్రేమతో శ్రమలు జయించగలం. మనకు దేవుని మీద ఉన్న ప్రేమతో నిందలు జయించగలం, ఆకలి దప్పులు జయించగలం. దేవుని మీద ఉన్న ప్రేమతో సమస్తము జయించగలం. ఆయన లోకాన్ని ఎలాగైతే జయించాడో మన మీద ఉన్న ప్రేమను బట్టి మనము కూడా ఆయన మీద ఉన్న ప్రేమ ద్వారా మనం జయించగలం. ఆయన మనకు సహాయం చేస్తాడు. పేతురుతో అంటాడు కదా ఆయన, ఇదిగో నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నిజమే, మన విశ్వాసం నుండి తొలగిపోకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. నా సహోదరుడా, సహోదరి, ఆయనే నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డ, కేవలం ఆయన సన్నిధిలో ఉండే సంతోషం మనకు అవసరం. ఆయన ఇచ్చే సంతోషం మనం ఎప్పుడైతే అలవాటు పడతామో, రుచి చూస్తామో, ఇక ప్రతి పరిస్థితిని కూడా అతి సులువుగా జయించగలుగుతాం. దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో ఆయన సన్నిధిలో మరొకటి ఉంది. కీర్తన 23:1-6 వరకు, అలాగే ప్రసంగి 8:12 కానీ మనం చూసినట్లయితే ఆయన సన్నిధిలో కృపాక్షేమములు ఉన్నాయి. క్షేమం ఉంది, కృప దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది. నీకు క్షేమం ఉంది. కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. నువ్వు ఆయన సన్నిధిలో జీవించడం ప్రారంభిస్తే నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దేని బిడ్డ, చాలామంది చెబుతుంటారు, అన్ని శ్రమలేనండి, అన్ని శోధలేనండి, అన్ని ఇబ్బందులేనండి, అన్ని దెబ్బలేనండి, ఏ రేవుకెళ్ళినా ముళ్ళ చేపనండి, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుందండి. కారణం నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావేమో. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకొని రక్షణ పొందుకొని నువ్వు ఆయనలో నీ జీవితాన్ని విశ్వాసం ద్వారా ప్రారంభించినట్లయితే కృపాక్షేమములు నీ వెంట రావడం నువ్వు చూస్తావు. నా సహోదరుడా, చాలాసార్లు మనమే నమ్మకస్తులుగా జీవించక, చాలాసార్లు మనమే ప్రభుని ఒప్పుకోక, చాలాసార్లు మనమే సరైన భక్తి చేయక, సరైన నిరీక్షణ ఉండక, సరైన వాక్య ధ్యానం లేక, సరైన ప్రార్థనా జీవితం లేక, ఆయన సన్నిధిని అనుభవించక, ఆయన సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. దేని బిడ్డ, కయ్యను ఎందుకు దూరం అయ్యాడు? తన సహోదరుడి మీద పగ పెంచుకొని హత్య చేసేసాడు. ఆదాము ఎందుకు దూరం అయ్యాడు? తన భార్య చెప్పిన మాటలు నమ్మి. దేని బిడ్డ, దేవుడు చెప్పిన మాటలు నమ్మక. దేని బిడ్డ, అవ్వెందుకు దూరం అయింది? సాతాను చెప్పిన మాటలు నమ్మి తన భర్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు నమ్మక. ఇద్దరు కూడా దేవుని నమ్మలేదు. వాళ్ళు దేవుని మీద నమ్మిక వచ్చినంత కాలం వారు సంతోషంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, వారు ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, జీవం కలిగి ఉన్నారు, వాళ్ళు మహిమతో ఉన్నారు, వాళ్ళు దేవుని ప్రభావంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం తగ్గిందో, సాతాను మాట మీద నమ్మకం కుదిరిందో, సాతాను చెప్పిన అబద్ధాలు ఆకర్షణీయంగా వారికి కనిపించినాయి. దేని బిడ్డారా, శత్రువు ఎప్పుడైతే మోసం చేసేసాడో వారిని, వాడి మోసపు మాటలు వీరు విన్నారో వెంటనే వారు దేవుని సన్నిధిలోంచి వారు గెంటివేయబడ్డారు. ఏదేను తోట దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధిలోంచి గెంటివేయబడ్డారు. జీవవృక్ష ఫలాలు తినడానికి ఏమాత్రం యోగ్యత లేకుండా అయిపోయారు వాళ్ళు. ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధిలో
ఎలాగుంటున్నాం మనం? సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు ఆయన సన్నిధిలో వాళ్ళు పాపులుగా దుర్మార్గులుగా ఉన్నారు కాబట్టి చాలా భయంకరమైన ఆ యొక్క అగ్ని గంధకాలతో కాల్చివేయబడ్డారు. ప్రియబిడ్డలారా, చూడండి, నీనివే పట్టణస్థులు తమ్మును తాము తగ్గించుకొని, దైవజనుడు యోనా ఎప్పుడైతే సువార్త చెప్పాడో ఆ సువార్తకు లోబడి వారి పాపాలు ఒప్పుకొని, దేవులారా, పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు, మరి రాజు నుంచి దాసుడు వరకు అందరూ కూడా తగ్గించుకొని ఉపవాసం ఉండి 3 రోజులు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి వారి జీవితాలు పరలోకపు తండ్రికి సమర్పించుకున్నారు. దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని కృప వారి మీద కుమ్మరించబడింది. దేవుని దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించబడ్డాయి. దేవుని సన్నిధిలో వాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్గా అర్హులుగా వారు మారిపోయారు. కారణం వారి తగ్గింపు, వారి ప్రేమ, దేవుని మీద వారు ఉంచిన విశ్వాసం, వారు విరిగి నలిగిన మనసులు వారిని గొప్పవారిగా చేసింది. దేవుని ప్రియబిడ్డ, ఈరోజు మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? దేవుని మందిరానికి వెళ్ళాలంటే చాలా గర్వం, సమయానికి వెళ్ళాం గర్వం. దైవజనుడు ద్వారా దేవుడు ఏదైనా గద్దిస్తే దైవజనుడి మీద పగబెట్టేసుకుంటాం. లేకపోతే ఇతరులతో ఇలాగ మాట్లాడారు, అలా మాట్లాడారు, నన్ను ఇలాగన్నారు, అలాగన్నారు అనుకునే మాట్లాడతాం. కానీ ఇది దేవుడు నీతో మాట్లాడాడు అనే విషయాన్ని గ్రహిస్తున్నావా? సంఘములో దేవుని బిడ్డారా, మనం ఎలాగుంటున్నాం? అసలు దేవునికి, దైవజనునికి, వాక్యానికి విరోధంగా మనం మాట్లాడుతున్నామా? మనం సరి చేసుకోమని దేవుడు చెప్తే తిరుగుబాటు చేస్తున్నామా? అందుకే దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. చాలామంది సంఘాల్లో గర్వస్తులు, వారి డబ్బును బట్టి, వారి హోదాను బట్టి, వారి అందచందాలను బట్టి గర్వంతో ఉంటారు కనుక వారి లోపలికి దేవుని సన్నిధి ప్రవహించలేకపోతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో కావాల్సింది ఏంటో తెలుసా? తగ్గింపు కావాలి మనకి. విరిగి నలిగిన హృదయం కావాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో మనస్సు వలె, హిజ్కియా వలె, దేవుడారు భక్తులు ఎంతోమంది, మోషే ఎంతగా దీనుడిగా ఉన్నాడంటే, సాత్వికుడిగా ఉన్నాడంటే, మన ప్రభుని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11లో ఆయన అంటున్నారు కదా, ఇదిగో నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను అన్నారు ఆయన. మనం ఆయన కాడి ఎత్తుకొని ఎప్పుడైతే మనం మోస్తామో, ఆయనను మన హృదయాల్లో చేర్చుకొని, ఆయన మనకిచ్చిన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం ప్రారంభిస్తామో, ఆయన ఇచ్చే గొప్ప సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఆయన సన్నిధిలో దేవుడు తన శక్తి చేత మనల్ని బలపరిచి ముందుకు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సన్నిధిలో మన ప్రాణములకు సేద తీరుతుంది. చూసారా? మన ప్రాణానికి సేద, మన ఆత్మకు తృప్తి, సాటిస్ఫాక్షన్. సమరయ పట్టణంలో ఆ బావి దగ్గరకు వచ్చిన ఆ యొక్క మరి పాపాత్మురాలైన ఆ యొక్క వ్యభిచారం అనే బంధకంలో పడిన ఆ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చే ఆ నిత్య జీవాన్ని ఎప్పుడైతే పొందుకుందో, తన పాపాలు ఒప్పుకొని తన జీవితాన్ని ప్రభువుకి ఎప్పుడైతే సమర్పించిందో, ఆయన సన్నిధిని ఆమె అనుభవించడం ప్రారంభించింది. ఆయన సన్నిధిలో ఇక ఆమెకు సేద తీరింది. అంతకుముందు ఒక్క భర్త కాదని ఇంకో భర్త, ఆయన కాదని ఇంకో భర్త, ఆయన కాదని ఇంకో భర్త, ఆయన కాదని ఇంకో భర్త, 5 పెనిమిట్ల దాకా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడా సాటిస్ఫై లేదు, ఎక్కడా తృప్తి లేదు. ఈ లోకమంతా అనుభవించినా నీకు తృప్తి ఉండదు. నాలుకకు కూడా ఎన్ని తిన్నా ఎలాగ తృప్తి ఉండదో, కంటికి ఎన్ని చూసినా ఎలా తృప్తి ఉండదో, అలాగే శరీరానికి కూడా దేని బిడ్డలారా ఎంతమందిని మార్చినా, ఎన్ని రకాలుగా నువ్వు జీవించినా తృప్తి అనేది కలగదు. నిన్ను తృప్తిపరిచేది ఒకే ఒకటి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు సాటిస్ఫాక్షన్, తృప్తి పొందుతున్నావు. శరీరానికి కాదు, నీ హృదయానికి, నీ ఆత్మకు సేద తీరుతుంది. నా సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ సేద తీర్చే దేవుడు ఆయన. ఇక నాకు చాలు, ప్రభు ఉంటే చాలు, నాకు ఇక ఈ లోకం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, సాతాను చూపించేది ఏది నాకొద్దు, ఈ శరీరిచ్చలు నాకొద్దు, నేను దేవుని కోసమే బ్రతుకుతాను, బ్రతికితే ప్రభు కోసమే, చావైన ప్రభు కోసమే అని అపొస్తలుడైన పౌలు గొలే మనం బ్రతుకుతాం. ఆయన సన్నిధిలో కీర్తన 73:24లో ఆలోచన దొరుకుతుంది. ప్రభు అయిన దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నువ్వు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సన్నిధిలో శాంతి ఉన్నది. శాంతి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. విశ్రాంతి ఉంది, రెస్ట్ ఉంది ఆయన సన్నిధిలో. దేవుని బిడ్డ, ప్రభు యొద్దకు రా, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు.
నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇప్పుడే నీ బిడ్డలను సేదదీర్చే మీ సన్నిధితో నింపు నాయన. వారి హృదయాల్లో ఉన్న ప్రతి కలవరం అయ్యా, ప్రతి విధమైన దురాశలను కాల్చివేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయండి ప్రభా. నూతన హృదయం వారికి దయచే తండ్రి. నూతన మనస్సుతో నింపు నాయన. మీ పరిశుద్ధాత్మ ఇచ్చే జీవజలంతో నింపండి ప్రభా. మీరు ఎక్కడుంటే అక్కడ మా సేద తీరుతుంది నాయన. మాకు నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది ప్రభా. ఇదిగో ఎంతో ఆయాసపడి ప్రయాసపడి అలిసిపోయిన నీ బిడ్డల ప్రాణాత్మ దేహాలను సేద తీర్చండి, నెమ్మదితో నింపండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.